ఈ రాష్ట్రంలో మిషన్ భగీరథ పేరిట 40 నుంచి 45 వేల కోట్ల రూపాయలు మిషన్ భగీరథకు ఖర్చు చేయడం జరిగింది. సో 2018 ఎన్నికల్లోనే కేసీఆర్ ఏం చెప్పిండంటే ఇంటింటికి మేము నల్లా నీళ్ళు ఇచ్చినాం అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో తర్వాత మనం ఎంక్వైరీ చేస్తే ఇంటింటికి కాదు కదా, ఊరూరు కూడా ఏమి రాదు. ఎందుకంటే ఈ మిషన్ భగీరథ అనేది సో పక్కన పెడితే మనకు 2014 ముందే ప్రతి ఊర్లో కూడా ఇంటింటికి నల్లా నీళ్లు అందించేటువంటి కార్యక్రమం ఉండేది, ఇప్పటికి కూడా ఉంది. సో దాన్ని కొంత సెటరేట్ చేసే భాగంలో కేసీఆర్ ఒక ప్రయత్నం చేసిండు అనుకుందాం, కానీ ఎక్కడ కూడా అప్గ్రేడ్ చేయలేదు. కేవలం పాత ట్యాంకులకే పచ్చరంగు వేసేసి మొత్తానికైతే చేసేసి పాత ఓన్లీ అండర్ గ్రౌండ్ సంబంధించినటువంటి ఏదైతే పైప్ లైన్ అవుతుందో అది మాత్రమే నిర్మాణం చేసింది తప్ప ఎక్కడ కూడా మిషన్ భగీరథ ద్వారా పెద్ద ఎత్తున ప్రయత్నం చేసినటువంటి దాఖలాలు లేవు అనేది చాలా స్పష్టంగా నేనైతే చెప్పగలను. ఇప్పటికి కూడా 50% పైగా ఇండ్లకు ఇంతవరకు మిషన్ భగీరథ ద్వారా నీళ్లు అందలేదు అనేది చాలా స్పష్టంగా మేము ఎప్పుడో 2018లోనే చెప్పినాం. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈరోజు చెప్తా ఉన్నాడు, కానీ మేము గతంలోనే 2018లోనే చెప్పినాం, అరే బాబు ఇంటింటికి నీళ్లు రాలేదురా నాయన, మీరు ఇదంతా పెద్ద స్కాము అని చెప్పేసి కూడా ఆనాడే 5 సంవత్సరాల క్రితమే చెప్పడం జరిగింది. సో ఇప్పుడు దీనిలో పెద్ద ఆశ్చర్యం లేదు. కాకపోతే దాని మీద మీకు చిత్తశుద్ధి ఉంటే సో దాని మీద ఎంక్వైరీ చేయండి. ఎంక్వైరీ చేసి తప్పు తేలితే ఆ మిషన్ భగీరథ చైర్మన్ ఎవరు, దానికి సంబంధిత మంత్రి ఎవరో ఇమీడియట్గా వాళ్ళని శిక్షించాలని చెప్పేసి కోరుతాను. అలా చేయకుండా మీరు ఏదో ఆరోపణలు చేస్తా అంటే కుదరదు. ఇంకొక విషయం కూడా ఇక్కడ చెప్పాలి మిత్రులారా, ఎందుకు అంటే కేసీఆర్ తీసుకొచ్చినటువంటి వరస్ట్ స్కీమ్లు ఏవైతే ఉన్నాయో అవి వాటి ద్వారా లక్షల కోట్ల రూపాయలు వృధా అవ్వడమే కాకుండా అవి దేనికి పనికి రాకుండా అయిపోయినాయి. సో ఇందులో నేను కొంతమందికి నేను చెప్పేటువంటి విషయం నచ్చకపోవచ్చు, కానీ ఇది నిజం. మిషన్ భగీరథ ఒకటి ఉంది కదా, ఇది ముమ్మాటికి స్కామే, ఇలా నో డౌట్. ఎందుకంటే 2018 ఎన్నికలకు సంబంధించినటువంటి ఫండ్ ఏదైతుందో ఈ మిషన్ భగీరథ నుంచే ఆ ఫండ్ని ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ ఖర్చు పెట్టడం జరిగింది. అందులో చాలా క్లారిటీ మాకైతే ఉంది. ఆ తర్వాత మిషన్ కాకతీయ, ఆ తర్వాత కాళేశ్వరం, ఆ తర్వాత దళిత బంధు, ఇలా కొన్ని స్కీమ్స్ ఇంకా చాలా ఉన్నాయి స్కీమ్స్. సో ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నాను మిత్రులారా, ఇది 45,000 కోట్లు. ఇగో మిషన్ కాకతీయ దీనికి సంబంధించిన ఫండ్ రెగ్యులర్గా వస్తూనే ఉంటుంది. కాళేశ్వరం 1,00,000 కోట్లు, 1 lakh crores. దళిత బంధు ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయలు. సో ఇట్లా ఏ స్కీమ్ అయినా దీంతో ఏదైనా మొత్తం కంప్లీట్ చేసుకున్నటువంటి ప్రాజెక్ట్ ఏదైనా ఉందా? ఏదీ లేదండి. గుర్తుపెట్టుకోండి, మిషన్ భగీరథ ద్వారా 45,000 కోట్లు పెట్టింది కేసీఆర్. ఏమైంది? ఏమైనా యూజ్ అయిందా అంటే ఏమీ యూజ్ కాలే. కేవలం రంగులద్దిర్రు, ఇవే ఆ పాత ట్యాంకులకే రంగులద్ది మిషన్ భగీరథ పథకం అని చెప్పేసారు. సో దానిలో చాలా పెద్ద స్కామ్ జరిగిందని వాస్తవం. ఇక మిషన్ కాకతీయ ఫస్ట్ వచ్చినటువంటి గవర్నమెంట్లో ఏదో ఆహా ఊహా అనుకుంటే చేసారు, కానీ తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో భాగంగా ఇదంతా కూడా ఇది మిషన్ కాకతీయ కాదు, ఇది కమిషన్ కాకతీయ. ఇది కేవలం బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలకు కమిషన్లు తెచ్చేటువంటి ప్రాజెక్ట్ తప్ప ఏదీ లేదు. ఇక కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎవడన్నా ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ 3 సంవత్సరాలు కడతారా? ఇంత పెద్ద ప్రాజెక్టు ఇది చాలా టైం తీసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఇల్లు కట్టినాం అనుకోండి, ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టినాం అనుకోండి, దీని పునాదికి కనీసం అంటే 1 రోజుల పాటు మనం నీళ్ళు పోస్తాం. ఆ తర్వాత గోడలు కడతాం. ఆ గోడలు కట్టిన తర్వాత కూడా 1 రోజుల పాటు నీళ్ళు పోస్తాం. తర్వాత స్లాబ్ వేస్తాం. ఆ స్లాబ్కు దాదాపు 1 నెలకు పైననే నీళ్ళు పోస్తాం. ఇలా ప్రతి దశలోనూ కూడా ఒక చిన్న ఇల్లు కట్టాలంటే సంవత్సర కాలం పడుతుందండి. ఎందుకు అంటే పునాదులకు కానీ గోడలకు కానీ స్లాబ్కి కానీ వాటి పటిష్టం కావాలంటే వాటికి ఎప్పటికప్పుడు నీళ్లు పోస్తూ ఉండాలి 1 రోజుల పాటు. సో అప్పుడు అది పటుత్వం పెరుగుతుంది. ఆ గోడలకు కానీ పునాదికి కానీ స్లాబ్కి కానీ పటుత్వం పెరుగుతుంది. సో పటుత్వం పెరిగితే ఏమవుతుందంటే మనం దాని జీవితకాలం పెరుగుతుంది. సో అదే కొర ఒక ఇల్లు కట్టడానికే చిన్న ఇల్లు, అది నాకు తెలిసి 30 లక్షలు 40 లక్షలు ఖర్చు అవుతుందండి. సో దానికే ఒక సంవత్సర కాలం పాటు పడితే మరి ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్ట్కి ఎన్ని సంవత్సరాలు పట్టాలండి? 3 సంవత్సరాల్లో ఆగమేఘాల మీద కట్టాల్సిన అవసరం ఏంది? సో ఆగమేఘాల మీద పెద్ద ఎత్తున కట్టడం వల్ల ఈరోజు అన్నారం కానీ సుందీలకు కానీ అదేవిధంగా మేడిగడ్డ కానీ ఏ విధంగా వాటి పరిస్థితి ఉందో మనం చూస్తూ ఉన్నాం. సో ఈ విధంగా ఇది పరిస్థితి. ఇక దళిత బంధు ద్వారా మీరు ఎన్ని వేల మందికి ఇచ్చారు? దళిత బంధు ద్వారా ఎంతమంది దళితులు మీరు ఇచ్చినటువంటి 10 లక్షల వల్ల ఎంతమంది కుటుంబాలు బాగుపడ్డాయో చెప్పేటువంటి దమ్ము ధైర్యం ఉందా అని చెప్పేసి అడుగుతా ఉన్నాను. ఏది కల్వకుంట్ల కుటుంబాన్ని. సో ఇది కూడా పెద్ద మోసమే.
ఎస్, దళిత బంధు అనేది దళితుల మోసం చేసేటువంటి స్కీమ్ అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. సో ఇలా ప్రతి దశలోనూ కూడా కేసీఆర్ అదేవిధంగా వీళ్ళంతా కూడా కొన్ని స్కీమ్లు ఏవైతే ఉన్నాయో వీళ్ళ కమిషన్ల కోసం తప్ప వేరే చేయలేదు. వాళ్ళకు తెలివి లేదు, వాళ్ళకు ఒక పరిపాలనటువంటి ఉద్దేశం లేనే లేదు, పరిపాలన చేసేటువంటి సోయి లేదు, కనీసం దూరదృష్టి లేదు, ఈ సమాజం పైన ప్రేమ లేదు, తెలంగాణ పైన అసలు ప్రేమ లేదు, తెలంగాణ ఉద్యమకారుల పైన ప్రేమ లేదు, తెలంగాణ అమరవీరుల పైన అసలే ప్రేమ లేదు అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళు కేవలం కల్వకుంట్ల కుటుంబం డబ్బుల కోసం మాత్రమే పనిచేసింది, కమిషన్ల కోసం మాత్రమే పనిచేసింది. దాదాపు ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో 1,2 లక్షల కోట్లకు పైన వాళ్ళు సంపాదించినటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి మిత్రులారా. సో ఈ విధంగా వీళ్ళైతే అనేకమైనటువంటి దుర్మార్గాలు, అరాచకాలు, అక్రమాలు, అన్యాయాలు, అవినీతి ఇలా గత 10 సంవత్సరాల్లో వీళ్ళు చేసినటువంటి పాలన, అస్తవ్యస్తమైనటువంటి పాలన తెలంగాణ మొత్తం కూడా ముంచి పడేసారనేది చాలా స్పష్టంగా మనమైతే చెప్పగలం మిత్రులారా.